మన భారత్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వస్తున్న ఈ రీసెంట్ విజువల్స్ని చూడండి. ఫైనలీ వేల మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ మన దేశం వదిలి పారిపోతున్నారు. బార్డర్లోని చాలా ఏరియాస్లో ఇదిగో ఈ విధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తమ తట్టా బుట్ట సర్దుకొని బంగ్లాదేశ్కి పారిపోతున్నారు. మీరు చెప్తే నమ్మరు, కలకత్తాలోని ఒక ప్రాంతం కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. लिटरली 2 दिन हुआ है एसआईआर को चालू हुआ है और मुझे देख के ये बहुत ताज्जुब लग रहा है कि न्यू टाउन का आधा से ज्यादा बस्ती खाली हो चुका है. जहाँ हजारों की तादाद पे लोग रहते थे वहाँ सिर्फ 10-15 लोग बचे हुए हैं. ఈమె ఏం చెప్తుందో తెలుసా? నిన్నటి వరకు ఈ ప్రాంతంలో దాదాపు 20,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు ఉండేవారు. ఇప్పుడు 10-15 మంది కూడా మిగల్లేదు అంటుంది. అంటే వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో లక్షల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు మొన్నటి వరకు సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా దేశం వదిలి పారిపోతున్నారు. వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియాస్లో ఉన్న ఊర్లే ఖాళీ అవుతున్నాయి. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మన దేశంలో ఇల్లీగల్గా సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశానికి పారిపోతున్నారు. Vacant land where they have been settled for over 10 to 20 years now have been left in peace. వీళ్ళందరి దగ్గర ఫేక్ ఓటర్ ఐడి కార్డ్, ఫేక్ ఆధార్ కార్డు ఉండేది. కలకత్తాలోని ఒక మురికి కాలువలో 1000కు పైగా ఫేక్ ఆధార్ కార్డులు ఈ విధంగా దొరికాయి. Thousands of Aadhaar cards were found dumped near a pond in Lalitpur under the Tila Panchayat of Urbasthali 2 block. మీరు నమ్మరు, ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది మన ఇండియాలోకి బార్డర్ ద్వారా ఇల్లీగల్గా వచ్చి సెటిల్ అయిపోతున్నారు. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన ప్రాంతాల్ని ఆక్రమించి ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని మన ఉద్యోగాల్ని దోచుకుంటున్నారు. ఈవెన్ గవర్నమెంట్ నుంచి మనకు అందే సహాయాన్ని, డబ్బును కూడా వీళ్ళు దోచుకుంటున్నారు. వీళ్ళు మన దేశంలోకి వచ్చి పీస్ఫుల్గా పని చేసుకుంటారా అంటే లేదు. ఇక్కడికి వచ్చి 10ల సంఖ్యలో పిల్లల్ని కని వాళ్ళ పాపులేషన్ని పెంచుకుంటున్నారు అని ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓవరాల్గా వీళ్ళు మన దేశానికి వచ్చి మన దేశాన్ని కూడా బంగ్లాదేశ్ లాగా మారుస్తున్నారు. రీసెంట్లీ వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అవ్వడంతో వీళ్ళంతా భయపడి ఇప్పుడు తమ దేశానికి పారిపోతున్నారు. ఈ తిరిగి పారిపోయే వాళ్ళను చూసి ఆనందపడకండి, ఇది మంచి విషయమే. కానీ తిరిగి వాళ్ళ దేశానికి పారిపోయే వాళ్ళు లక్షల్లో ఉంటే ఆల్రెడీ మన దేశంలో సెటిల్ అయి ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. 2016లోనే దాదాపు 2 కోట్ల మంది బంగ్లాదేశీలు మన ఇండియాలో ఇల్లీగల్గా ఉంటున్నారు అని ఒక రిపోర్ట్ వచ్చింది. అది 2016లో, ఇది 2025వ సంవత్సరం. మరి ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చో ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ వర్రీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచే 2 కోట్ల మంది మన దేశంలోకి వచ్చారు అంటే పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చారు, నేపాల్ నుంచి ఎంతమంది వచ్చారు, మయన్మార్ నుంచి ఎంతమంది వస్తున్నారు. వీళ్ళంతా మన దేశానికి వచ్చి మన సంపదను దోచుకోవడంతో పాటు దేశంలో క్రైమ్ రేట్ పెరిగేలా చేస్తున్నారు. అండ్ వీళ్ళలో చాలామంది ఉగ్రవాదులు కూడా ఉండొచ్చు. 2014లో బీజేపీ తమ మేనిఫెస్టోలో మన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటకు పంపించేస్తాము, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరిని వదలము అని చెప్పింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పవర్లోకి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళు ఏదైనా చేసి ఉంటే ప్రజెంట్ మన దేశ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మీకు ఒక షాకింగ్ రిపోర్ట్ చూపనా? బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెసే మన దేశం నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తొలగించింది. నమ్మశక్యంగా లేదు కదూ. స్టార్టింగ్లో నేను నమ్మలేదు, కానీ ఇది నిజం. కావాలంటే ఒకసారి ఈ డేటాను చూడండి. ఈ వీడియోలో మనం అసలు బంగ్లాదేశ్ వాళ్ళు ఇంత ఈజీగా ఇండియాలోకి ఎలా వచ్చేస్తున్నారు, వచ్చి ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ని ఈజీగా ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా దేశం ఎంతగా సఫర్ అవుతుంది అనే విషయాల్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. కానీ అస్సాం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో మీరు ఎక్కడ చూసినా ఇల్లీగల్ బంగ్లాదేశీలే కనిపిస్తారు. మన హైదరాబాద్లో కూడా ఉన్నారు, కానీ ఈ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. 2020 రిపోర్ట్ ప్రకారం మన హైదరాబాద్లో దాదాపు 4853 మంది రోహింగ్యాలు ఇల్లీగల్గా ఉంటున్నారు. ఇది అఫీషియల్ నంబర్. అనఫీషియల్గా ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా బాలాపూర్ లాంటి ఏరియాలో ఉంటున్నారు.
నిజానికి బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన ఇండియాకు రావడం 1950లోనే స్టార్ట్ అయింది. అప్పుడు ఆ దేశంలో ఉన్న మిలిటరీ రూల్ నుంచి తప్పించుకొని ప్రజలు ఇండియాలోకి ఎంటర్ అయ్యేవారు. అలా లక్షల మంది మన దేశానికి వచ్చారు. ఆ సమయంలో పవర్లో ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా అంతమందిని ఒక్కసారిగా తిరిగి బంగ్లాదేశ్కి పంపించలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు డిఫరెంట్ టైంలో పవర్లోకి వచ్చాయి. కానీ వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తొలగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకే దురదృష్టకరం ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలో ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అనే విషయం ఈవెన్ గవర్నమెంట్కి కూడా తెలియదు. బీజేపీ ప్రభుత్వం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తొలగించేందుకు సిఏఏ అండ్ ఎన్ఆర్సీ లాంటి చట్టాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాటి గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఈ చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి ఈ చట్టాలకు ముస్లిమ్స్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు ముస్లిం ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేశాయి. ఈ చట్టాలు వస్తే మిమ్మల్ని దేశం నుంచి తరిమేస్తారు అనే భయం వాళ్ళలో కలిగించారు. అది కంప్లీట్గా అబద్ధం. కానీ ఈ విషయాన్ని పవర్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ దేశ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోయింది. వెస్ట్ బెంగాల్లో దేశంలోనే అత్యధికంగా ఇల్లీగల్ బంగ్లాదేశీ ప్రజలు సెటిల్ అయి ఉన్నారు. అక్కడ ఇప్పుడు పవర్లో ఉన్న ఈ మమతా బెనర్జీ వీళ్ళను ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే టీఎంసీ పార్టీ యొక్క కోర్ ఓటర్లు ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలే. స్వయంగా వెస్ట్ బెంగాల్లో పవర్లో ఉన్న ఈ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి రాష్ట్రంలో సెటిల్ అయ్యేలా చేసి వాళ్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసి ఇచ్చింది. అండ్ వీళ్ళంతా ఎప్పుడు ఈమెకే ఓట్లు వేస్తారు. లేదంటే ఈమె అండర్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాలు, రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను చూసి ఈమెకు ఎవరైనా ఓట్లు వేస్తారా చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది. ఇందులో ఎవరు అసలైన ఓటర్లు, ఎవరు ఫేక్ ఓటర్లు అనేది ఐడెంటిఫై చేసి ఫేక్ ఓటర్స్ అందరినీ డిలీట్ చేస్తారు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే ఆ రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన దేశాన్ని వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకవేళ ఈ ప్రాసెస్లో ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరికితే వాళ్ళను తీసుకెళ్ళి డిటెన్షన్ సెంటర్లో పడేస్తారు. అంటే ఒక రకంగా జైల్లో పడేస్తారు. ఆ భయంతో ఆ రాష్ట్రం నుంచి ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు పారిపోవడం మొదలుపెట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఈ ప్రాసెస్ జరగకూడదు, అంటే ఈ ఎస్ఐఆర్ జరగకూడదు అని వెస్ట్ బెంగాల్లో సిగ్గు లేకుండా ఈ మమతా బెనర్జీ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది. అంటే ఈమె చాలా ఓపెన్గా ఈ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్కి ఓపెన్ లెటర్ రాసి ఈ ప్రాసెస్ని వెంటనే ఆపాలి అని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అలా ఎందుకు అంటే ఇప్పుడు ఈమెలో భయం స్టార్ట్ అయింది. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు దేశం నుంచి వెళ్ళిపోతే ఈమె ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇక్కడ మీకు షాకింగ్ విషయం చెప్పనా? ఈ మమతా బెనర్జీ ముందు నుంచి ఇలా లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మమతా బెనర్జీ ఎన్డీఏలో భాగంగా ఉండేది, బీజేపీని సపోర్ట్ చేసేది. ఆ సమయంలో ఈమె మా రాష్ట్రంలోకి ఇల్లీగల్ బంగ్లాదేశీలు వస్తున్నారు, వాళ్ళను ఆపండి, వాళ్ళను దేశం నుంచి తిరిగి తరిమేయండి అంటూ పార్లమెంట్లో అరిచి చెప్పేది. ఆమె మాటల్ని ఎవరు వినకపోతే పేపర్స్ని స్పీకర్ పైన విసిరేసేది. ఒకసారి ఆ విజువల్స్ని చూడండి. కానీ ఇప్పుడు సేమ్ అదే మమతా బెనర్జీ ఈ విధంగా మాట్లాడుతుంది. তবে এটুকু বলতে পারি, অসহায় মানুষ যদি বাংলায় দরজা খটখটানি করে আমরা তাদের আশ্রয় নিশ্চয়ই দেব. ఈమె ఏం చెప్పిందో తెలుసా? బంగ్లాదేశ్ ప్రజలు వచ్చి మా డోర్ని కొడితే మేము వాళ్లకు ఇక్కడ ఆశ్రయము ఇస్తాము అని చెప్తుంది. అలా ఎందుకు అంటే ఈ వచ్చిన వాళ్ళంతా ఈమెకే ఓటు వేస్తారు కాబట్టి. అయినా విదేశీయులను, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చి సెటిల్ చేసే అధికారం దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. ఈ మమతా బెనర్జీకి ఆ అర్హత కూడా లేదు. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ సర్వైవ్ అవుతుందే ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీల కారణంగా. అందుకే ఇప్పుడు ఈమె అక్కడి లోకల్ ప్రజల్ని వదిలేసి వీళ్ళకే సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈమెను ఇలాగే వదిలేస్తే ఏదో రోజు వెస్ట్ బెంగాల్ని కూడా బంగ్లాదేశ్లా మార్చేస్తుంది. అధికారం కోసం ఈమె దేశాన్నే తగలబెట్టేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో తప్పు మన సెంట్రల్ గవర్నమెంట్ది కూడా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి ఇల్లీగల్గా మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. ఎంత ఈజీయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బంగ్లాదేశ్తో మనకు దాదాపు 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అదే మయన్మార్తో
1500 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్లో చాలా ప్లేసెస్లో అసలు ఫెన్సింగే లేదు. బార్డర్ ఏరియాలో గొర్రెలు కాసేవాళ్ళు, బర్లను కాసేవాళ్ళు చాలా ఈజీగా నడుచుకుంటూ ఇండియాలోకి వచ్చేవచ్చు. మన ఇండియా ఫెన్సింగ్ వేద్దాము అనుకున్న ప్రతిసారి ఈ బంగ్లాదేశ్ బార్డర్లోని ప్రజలు దాన్ని వేయనీయట్లేదు. सामने में ये बॉर्डर है और ये बॉर्डर जहां पे फेंस बनाने की कोशिश की जा रही थी, जिसके बाद 18 तारीख को बांग्लादेश बॉर्डर गार्ड्स ने ऑब्जेक्शन जताया और यहाँ के जो ग्रामीण थे और बांग्लादेश की तरफ के ग्रामीण, उन लोगों के बीच में भी झड़पें हुई. అలాగే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ వచ్చి గొడవలు చేయడం మొదలు పెడతారు. ఒకసారి ఈ వీడియో చూడండి. इस नदी को क्रॉस करेंगे, वो जो है वो आपका बांग्लादेश का इलाका हो जाएगा. अभी हम अगर नहाते हुए भी हम लोग बांग्लादेश पहुंच जाते. ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలువ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఈ కాలువను దాటేస్తే ఈజీగా ఇండియాలోకి వచ్చేవచ్చు. వాళ్ళను ఆపడానికి అక్కడ ఎటువంటి ఫోర్సెస్ లేవు. কোনো প্রকার ভিসা লাগবে না, কোনো প্রকার পাসপোর্ট লাগবে না, আমি এখন ভারতে ঢুকে যাবো। এই চাইলে কিন্তু আমার মতো ভিসা পাসপোর্ট ছাড়া ভারতে আসতে পারবেন। এইদিকে এই যে রাস্তা দেখতেছে, এই রাস্তা সরাসরি কিন্তু ভারতে চলে গেছে। షాకింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లోని కొంతమంది యూట్యూబర్లు ఇండియాలోకి ఇల్లీగల్గా ఎలా వెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా చేశారు. তো এখন হচ্ছে ইন্ডিয়াতে আসছি, এটা হচ্ছে কাটাতার ছিল, কাটাতার পার হয়ে এখন ইন্ডিয়ার ভিতরে ঢুকছি আমরা. చూడండి, జస్ట్ నడుచుకుంటూ ఒక చిన్న కంచె దూకేస్తే చాలు ఇండియాలోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. ఇలా ఇండియాలోకి వచ్చేసి మన దేశంలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్ళకి 2000, 3000 ఇచ్చేస్తే చాలు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ అయితే ఏమాత్రం సిగ్గు లేకుండా స్వయంగా ఇలాంటి యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా కొంతమంది ఇల్లీగల్గా వస్తుంటే ఇంకొంతమంది టూరిస్ట్ వీసా పైన, మెడికల్ వీసా పైన ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. వీళ్ళు కంటి ఆపరేషన్ కోసం ఇండియాకి 20 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడే ఉండిపోయారు. 20 సంవత్సరాల క్రితం. আপনার জন্ম কোথায়? আমার জন্ম বাংলাদেশে। আমার চোখের ডাক্তার দেখানোর জন্য এখানে আসা হয়েছিল। 20 বছর ধরে আছেন? হ্যাঁ। 20 বছর ধরে আপনার ছেলে রয়েছেন চোখের ডাক্তার দেখাতে? আমরা এসেছিলাম, ডাক্তার দেখাইছি, এই ডাক্তার ওই ডাক্তার পাল্টাপাল্টি করে ভয়। 20 বছর লেগে গেছে? হ্যাঁ, তা সরাই যেতে পারিনি, ভয়তে অনেক খুলে দিচ্ছে, তাই জানি না। ఇలా వచ్చిన వాళ్ళు అస్సాం, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఈజీగా ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకుంటారు. జిరాక్స్ సెంటర్లో కూడా ఏమాత్రం భయం లేకుండా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తున్నారు. అయినా వెస్ట్ బెంగాల్లో అక్కడి గవర్నమెంటే ఇలాంటి యాక్టివిటీస్కి ఫుల్గా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసే వాళ్ళు రెచ్చిపోయి మరింత డబ్బు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. আমরা ভোটার কার্ড কিভাবে বানালেন? ডকুমেন্টস দিয়েছিল, আমাদের পাড়ায় সব ডকুমেন্টস সব দিয়ে গেছিল, যে ওই ডকুমেন্টস ফিল আপ করে জমা দিয়েছিলাম। কোন দলের লোকেরা গিয়েছিল আমাদের কাছে? আমাদের টিএমসির দলে। লোকেরা গিয়ে কি করলো? ওরা ওই আপনার ওই কাগজ দিল, দিয়ে ফর্ম দিল, দিয়ে ফর্ম সই করে জমা দিলাম। তারপরে স্কুল ফর্ম ফিল আপ করে জমা দিলাম, দিয়ে ভোটার কার্ড আসলো স্কুল। তখন তোমরা কি ভোট দিতে? হ্যাঁ, ভোট দিয়ে যান। কিসে ভোট দিতে? స్వయంగా ఒక ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత టీఎంసీ ప్రభుత్వం మాకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు క్రియేట్ చేసింది అండ్ మేము రీసెంట్గా మమతా బెనర్జీకి ఓటు కూడా వేశాము అని చెప్తున్నాడు. ఇలా ఇల్లీగల్ బంగ్లాదేశీలు కొన్ని రోజులు వెస్ట్ బెంగాల్లో, అస్సాం ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, మన హైదరాబాద్, చెన్నై ఇలా దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయి సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళు మొదట్లో మ్యాక్సిమం రైల్వే ట్రాక్స్ దగ్గర, బ్రిడ్జిల కింద చిన్న చిన్న గుడిసెలు క్రియేట్ చేసుకుని ఉంటారు. లోకల్ లీడర్లు వీళ్ళ సంఖ్యను చూసి వీళ్ళ ఓట్లకు కక్కుర్తిపడి గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం, ఇతర సర్వీసులను ప్రొవైడ్ చేస్తారు. చివరికి వీళ్ళు మన దేశ ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేలాగా చేస్తున్నారు. కొంతమంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా తీసుకొని బెనిఫిట్ అవుతున్నారు. కొంతమంది అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత ఇళ్లను కూడా సంపాదించుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించి మేము భారతీయులమే అని నమ్మించి గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేస్తున్నారు. రిజర్వేషన్ని కూడా యాక్సెస్ చేస్తున్నారు. మమతా బెనర్జీ గవర్నమెంట్ అయితే ఏమాత్రం సిగ్గు లేకుండా అక్కడ సెటిల్ అయిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మహిళలకు ప్రతి నెల ఫ్రీగా డబ్బుల్ని పంచుతుంది. వాళ్ళ కోసం అక్కడ సెపరేట్గా స్కీమ్స్ని కూడా తీసుకువచ్చారు. ఇంకొంతమంది అయితే స్మార్ట్గా ఆలోచించి ఎక్స్ట్రీమ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి తమ పేరును మార్చుకుంటున్నారు.
ఒక హిందూ పేరును పెట్టుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మినార్ హిమాయత్, కానీ ఇతని పేరును సునీల్ దాస్గా మార్చుకొని సూరత్లో ఉంటున్నాడు. ఇతని దగ్గర తన ఫేక్ నేమ్తో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈవెన్ పాస్పోర్ట్ కూడా ఉంది. ఆ పాస్పోర్ట్ని యూజ్ చేసి వీడు ఖాతర్కి కూడా వెళ్ళి వచ్చాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి కేసెస్ చాలా బయటపడ్డాయి. ఒకసారి ఇతని వీడియో చూడండి. अब जो फैमिलीज यहाँ पे पिछले 20-30 सालों से रह रही हैं, हमने वोट भी कास्ट किया, हमारे हर एक डॉक्यूमेंट्स यहाँ के बने, आधार कार्ड है, इलेक्शन कार्ड है, राशन कार्ड है, हमारा डोमिसाइल है मेरी यहाँ की. ఇతను చెప్తున్నాడు, నేను పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయింది. నాకు ఇక్కడ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ కూడా ఉంది. రీసెంట్గా నేను ఓటు కూడా వేశాను అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, వీళ్ళు దొరికిన వాళ్ళు. దొరకకుండా ఇండియాలో ఎంతమంది ఉంటున్నారో ఇమాజిన్ చేయండి. వాళ్ళను పట్టుకోవడానికి మన గవర్నమెంట్ ఏ మాత్రం కూడా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అండ్ వీళ్ళే ఏదో రకంగా ఉగ్రవాదులుగా మారి మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా సాధారణ ప్రజలే మన దేశంలో గవర్నమెంట్కి, సెక్యూరిటీ ఫోర్సెస్కి తెలియకుండా వస్తున్నారు, ఉంటున్నారు అంటే ఇక ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ మన దేశంలో ఎంతమంది ఉండొచ్చో ఆలోచించండి. అసలు మన ప్రభుత్వానికి, దేశ సెక్యూరిటీ ఫోర్సెస్కి కొద్దిగైన శ్రద్ధ ఉందా? ఉగ్రదాడి జరిగినప్పుడు వాణ్ణి పట్టుకుంటాం, వీడిని పట్టుకుంటామని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కానీ ఇలా దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళను పట్టుకుంటే రూట్ లెవెల్ నుంచి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. దాన్ని ఎందుకు మోడీ గవర్నమెంట్ చేయలేకపోతుంది? మీరు హైదరాబాద్లో బయట ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి చూడండి, లేదా అవుట్స్కట్లో ఉన్న ఫ్యాక్టరీస్కి వెళ్ళి చూడండి. అక్కడ పనిచేసే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళు రోహింగ్యాలు, బంగ్లాదేశీలే ఉంటారు. కానీ వాళ్ళను మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాము, మాది ముర్షిదాబాద్, మాల్డా అని ఆన్సర్ ఇస్తారు. కానీ నిజానికి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. ఫైనల్గా ఇప్పుడు చివరికి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా మెల్లగా దేశం వదిలి పారిపోతున్నారు. Every day 200 to 300 people are reaching the Hakimpur checkpost on the border looking to cross over to Bangladesh. వీళ్ళు పారిపోయే వాళ్ళు, కానీ ఏమాత్రం భయం లేకుండా దేశంలో ఇల్లీగల్గా సెటిల్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ వెస్ట్ బెంగాల్ తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే, ఈ జార్ఖండ్లో ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఎలాంటి ప్లాన్లు వేసి ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అయ్యారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసీలు, ట్రైబల్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందుకే పాలిటిక్స్లో చాలా వరకు వీళ్లకు రిజర్వేషన్ ఇస్తారు. ఆదివాసీ మహిళలకు ఎక్కువగా రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఈ బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యా ముస్లింలు ఇల్లీగల్గా ఈ రాష్ట్రంలోకి చేరి అక్కడి మహిళల్ని, ట్రైబల్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకొని ఆ మహిళల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. చివరికి ఆ మహిళను ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఇలా పెళ్లి చేసుకొని ఆ మహిళను పాలిటిక్స్లో, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేలాగా చేసి, ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళ హస్బెండ్ అయిన ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఆ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఈ విధంగా వేల మంది అమ్మాయిలు ఇప్పటి వరకు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేతిలో బలయ్యారు. ఈ విషయం సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నాయో ఆలోచించండి. जो आदिवासी महिलाएं उनके साथ बांग्लादेशी घुसपैठिए शादी कर रही है. हिंदू और मुसलमान का सवाल नहीं है. हमारे यहाँ जो लोकसभा का चुनाव लड़ती है महिला, आदिवासी कोटे से लड़ती हैं, उनके पति मुसलमान हैं. जिला परिषद की जो अध्यक्षा हैं उनके पति मुसलमान हैं. मुखिया जो आदिवासी होते हैं, और ये टोटल जो है आप समझे हमारे यहाँ 100 आदिवासी मुखिया है जो आदिवासी के नाम पर है, और उसके पति जो है सभी के सभी मुसलमान हैं. ఇతను చెప్తున్నాడు, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ మహిళా లీడర్లలో చాలా మట్టుకు వాళ్ళ భర్తలు ముస్లిమ్స్లే ఉన్నారు. అండ్ వాళ్ళంతా ఇల్లీగల్ బంగ్లాదేశీలు అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఇల్లీగల్ బంగ్లాదేశీలు అండ్ రోహింగ్యాలు జార్ఖండ్లో పవర్ అండ్ భూమిని కబ్జా చేస్తున్నారు. వన్స్ వీళ్ళు ఆ ప్రాంతాన్ని కబ్జా చేసిన తర్వాత ఏ మాత్రం భయం లేకుండా, ఈవెన్ గవర్నమెంట్కి కూడా భయపడకుండా సెటిల్ అయిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వీళ్ళే ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియోను చూడండి. मान लीजिए हमारा बरेट विधानसभा अभी एसटी सीट है, यहाँ से आप ना मुखिया में खड़ा हो सकते हैं, ना समिति, ना ही वार्ड. तो इसके कारण आदिवासी से शादी खुशी राजी से शादी होता है. तो मतलब आप सिर्फ चुनाव लड़ने के लिए जी, कि मतलब क्योंकि आपको चुनाव लड़ना है इसलिए आप आदिवासी के लिए इसीलिए करते हैं. हिंदू कास्ट में भी किए हैं, मुसलमानों ने भी किए हैं. चुनाव कीजिए, मतलब सिर्फ मुख्य उद्देश्य यही होता है कि हम चुनाव लड़ना है, इसीलिए हम जो है
అందుకే జార్ఖండ్లో గత కొన్ని సంవత్సరాలుగా మ్యాసివ్ డెమోగ్రఫిక్ చేంజ్ జరిగింది. మీరు నమ్మరు, రాబోయే 20 సంవత్సరాల్లో జార్ఖండ్లో మన భారతీయులు ఎవ్వరూ మిగలరు. అంతా ఈ బంగ్లాదేశీ ముస్లిమ్స్ అండ్ రోహింగ్యాలే సెటిల్ అయి ఉంటారు. ఒక రకంగా జార్ఖండ్ మన భారత్ నుంచి చేజారిపోతుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయట నుంచి వచ్చి మన దేశంలోని ఒక రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఆపకుండా ఏం చేస్తుంది? అండ్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ల ప్లాన్ ఏంటంటే వీళ్ళు జార్ఖండ్కి వచ్చి ఇక్కడ కావాలని ఒక్కొక్కరు 10 మంది 12 మందిని కంటున్నారు. అంతమంది ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ ప్లాన్లో భాగం. ఇవాళ జార్ఖండ్, రేపు ఇండియా మొత్తం మా కంట్రోల్లోకి రావాలి అనేది వీళ్ళ ప్లాన్. అందుకే వీళ్ళు కావాలని తమ పాపులేషన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను, రాబోయే 20 సంవత్సరాల్లో జార్ఖండ్ మన ఇండియా కంట్రోల్లో ఉండదు. मुसलमानों की आबादी क्यों नहीं बढ़ेगी? हमारे दो नहीं है, हम दो हमारे बहुत सारे हैं. मतलब 4 बच्चे 5 बच्चे 8 बच्चे मुसलमानों के, तो आबादी तो बढ़ेगी. 10 बच्चे भी हो है. आप लोगों में से है किसी हाँ, 1 दर्जन मेरा है. 12 बच्चा है. अभी 11 जिंदा है. చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఎలా చెప్తున్నాడు, నాకు ఏకంగా 12 మంది పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాడు. భారతదేశాన్ని సర్వనాశనం చేయాలి, పూర్తిగా ఆక్యుపై చేయాలి అనే మిషన్తో వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. మేల్కోవాల్సింది మన భారతీయులు, మన దేశాన్ని రూల్ చేస్తున్న లీడర్లు. దీన్ని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే జార్ఖండ్ ఒక మినీ బంగ్లాదేశ్ లాగా మారిపోతుంది అని స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన దేశంలోకి చొరబడి కావాలనే ప్లాన్గా వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది దేశంలో క్రిమినల్ యాక్టివిటీస్ని పెంచుతున్నారు. మన దేశంలో జరిగే మ్యాక్సిమం క్రైమ్స్ వెనుక ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఉంటారు. దొంగతనాలు, రాబరీలు, రేపులు, గ్యాంగ్ రేపులు, ఇలా చాలా మటుకు దేశంలో జరిగే ఇన్సిడెంట్స్ వెనుక వీళ్ళే ఉంటారు. అండ్ వీళ్ళ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు పోతుంది. గుర్తుందా, 2019లో ఢిల్లీలో ఒక అతిపెద్ద యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన వారిలో 90% వరకు ఇల్లీగల్ బంగ్లాదేశీలే ఉన్నారు. అంటే వీళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కామ్గా పనిచేసుకుని బతకడం కాకుండా దేశంలో క్రైమ్ని పెంచుతున్నారు. అండ్ మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి అన్ని విధాలా తమ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మనం మాత్రం చేతకాని వారిలాగా చూస్తూ ఉండిపోతున్నాం. మన నాయకులు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళను సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భారతీయులందరికీ చెప్తున్నాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్ నుంచి వచ్చే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళు మన దేశంలోకి రావడం వల్ల నష్టపోయేది కేవలం హిందువులో, క్రిస్టియన్సో కాదు, మనందరం నష్టపోతున్నాం. ఆల్రెడీ మన దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఉంది. మన దేశంలో దాదాపు 80 కోట్ల మంది గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఫుడ్ని తిని బతుకుతున్నారు. మన దేశ యువతకే సరిపడ ఉద్యోగాలు లేవు. అలాంటప్పుడు కోట్ల సంఖ్యలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దేశంలోకి వచ్చి మన సంపదను, మనకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలని లాక్కుంటున్నారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కేవలం 2% ప్రజలు మాత్రమే ట్యాక్స్ కడతారు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర కూడా మనందరినీ పోషించే అంత డబ్బు లేదు. మన గవర్నమెంట్ దగ్గర మనల్ని పోషించడానికే డబ్బు లేనప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రభుత్వం దేశంలోకి రానివ్వకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయి దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు మనం దీని గురించి మాట్లాడట్లేదు? మనది దేశమా లేదా ధర్మశాలనా? ఎవడు పడితే వాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాబోయే రోజుల్లో మన దేశాన్ని పూర్తిగా నాశనం చేయగలరు. ఈ ప్రాబ్లంని ఇప్పుడే అడ్రస్ చేయకపోతే మన భవిష్యత్తు తరాలకు ఫ్యూచర్ ఉండదు. ఇవాళ ఈ మమతా బెనర్జీ అధికారానికి కక్కుర్తిపడి సిగ్గు లేకుండా ఇల్లీగల్ బంగ్లాదేశీలకు సపోర్ట్ చేస్తుంది. ఈమెను చూసి ఇంకో 10 మంది లీడర్లు ఇలా చేయడం మొదలు పెడితే దేశం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ సమస్య కేవలం నాయకులతో సాల్వ్ అయ్యేది కాదు. ప్రజలంతా ఏకమై గవర్నమెంట్ పైన ప్రెజర్ తేవాల్సింది. ఏ పార్టీ అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామో అని చెప్తుందో వాళ్ళకే సపోర్ట్ చేయండి. నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అటర్ ఫ్లాప్ అయింది. ఈవెన్ బీజేపీ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఒక్క స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకోలేదు. అట్లీస్ట్ ఈసారైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఈ ఎస్ఐఆర్ రూపంలో గట్టి యాక్షన్ తీసుకుంటుంది అని ఆశిస్తున్నాను. మరి అది ఎక్కడి దాకా వెళ్తుందో మనం వేచి చూడాలి.
ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్య ఒక టైం బాంబ్ లాంటిది. దీన్ని ఇప్పుడే అడ్రస్ చేయకపోతే ఏదో రోజు ఇది మన అందరి ముఖాలపైన పేలుతుంది. అప్పుడు ఎంత అరిచి గోల పెట్టుకున్నా పట్టించుకునేవాడు ఎవడూ ఉండడు. కాబట్టి దిస్ ఈజ్ ద టైమ్ టు వేకప్ అండ్ దిస్ ఈజ్ ద టైమ్ టు రేజ్ యువర్ వాయిస్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రభుత్వం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఎందుకు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ సమస్యను గ్రౌండ్ నుంచి తొలగించాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ విషయాలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.